నేను చేయలేదని వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయమనండి జగన్మోహన్ రెడ్డిని నేను చేయలేదని. ఎవరు నేను తెలిసి చేయలేదని చెప్పి తెలివిగా మాట్లాడుతున్నారు. తెలిసి చేయలేదంటే ఇతను వెళ్ళి చేతులతో ఇతను కలిపిస్తారు చేసే విధంగా చేశారు. కాంట్రాక్టర్లు వాళ్ళు అక్కడ చేశారు. అది ఇప్పుడు ఎంక్వైరీ చేశారు, దాన్ని నేరం అని తేలింది. దానికి ఇప్పటికైనా మారి తప్పు అయిపోయిందని క్షమాపణ కోరుకోవాలి ఆ గత పాలకులు. అది చేయకుండా మళ్ళీ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అయితే మానుకుని తప్పు అయిపోయిందని క్షమాపణ కోరుకుంటే ఆ దేవుడు క్షమిస్తాడు. లేదంటే పర్యవసానం ఆ దేవుడే చూస్తాడు. 100% అది ఒక దేవుడి మీద ఒక హిందూ అయ్యుండి చేసిన మహాపాపం చేశారు. అది క్షమించరాని నేరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఇదంతా కూడా ఆ పాలకుల వైఫల్యమే. దాన్ని క్షమించరాని నేరం చేశారు. భగవంతుడి విషయంలో అలా చేశారంటే క్షమించరాని నేరం. ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్షమించరు. నిప్పులేంది పొగరాదు కదండి. పాపం అక్కడ వాళ్ళు చేశారు కాబట్టి ఆ శాంపుల్స్ అన్ని కలెక్ట్ చేశారు కాబట్టి ఈ రోజున బయటపడినాయి. అంతేగాని లేకపోతే వాళ్ళ మీద ఇప్పుడు అభియోగం చేశారంటే దానికి ప్రూఫ్ లేకుండా చేయరు. దాని మీద పర్యవసనాలు చాలా దారుణంగా ఉంటాయి. ఒక మాట ఏదో పడితే అది ఇప్పుడు నేను మాట్లాడేసానంటే కరెక్ట్ కాదుగా. ఇప్పుడు జరగందే తెలియందే మనం మాట్లాడకూడదు. జరిగిందే మాట్లాడారు. వాళ్ళు ఉన్నది కాబట్టి తెచ్చారు. నేను చేయలేదని వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయమనండి జగన్మోహన్ రెడ్డిని నేను చేయలేదని. ఎవరు నేను తెలిసి చేయలేదని చెప్పి తెలివిగా మాట్లాడుతున్నారు. తెలిసి చేయలేదంటే ఇతను వెళ్ళి చేతులతో ఇతను కలిపిస్తారు చేసే విధంగా చేశారు. కాంట్రాక్టర్లు వాళ్ళు అక్కడ చేశారు. దానికి ఈయన చేసిన తప్పేక ప్రభుత్వంలో జరిగిన తప్పు కిందే కదా. ప్రతి ఒక్కరు కూడా మనస్సాక్షిగా అంతరాక్షంగా ఉండదు. దాన్ని తగ్గట్టుగా నడుచుకోవాలి. దాన్ని నిజం తప్పు జరిగిపోయింది, ఎవరి వల్ల జరిగిందో తప్పు ఒప్పుకొని తప్పు అయిపోయింది, ఇక నుంచి తప్పు జరిగిందంటే ఎవరో పట్టించుకో. లేదనంటే అది చాలా దారుణం. అంటే లడ్డూ కల్తీపై చంద్రబాబు గారు సిట్టు విచారణ వేస్తే కూడా కూటమికి అనుకూలంగా ఆధారాలు వచ్చే అవకాశం ఉన్నాయంటారా? ఏమండి, సిట్టు విచారణ ప్రభుత్వం అధికారులు అన్నవాళ్ళు శాశ్వతం. ప్రభుత్వంలో ఇప్పుడు చంద్రబాబు గారు కానీ జగన్ కానీ ప్రభుత్వాలు మారినా అధికారులు మారరు. ఒక న్యాయస్థానం అవ్వచ్చు, ఒక డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాళ్ళు శాశ్వతం. వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా గవర్నమెంట్ పార్టీలకు అతీతంగా వాళ్ళు పనిచేస్తారు. ప్రభుత్వానికి వాస్తవమే చేస్తారు కానీ తప్పుగా చేయరు. అంటే సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి అని చెప్పేసి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో వ్యాఖ్యానించారు. దాని గురించి మీరేమంటారు? జగన్ గారు కోరితే సిబిఐకి డైరెక్ట్గా జగన్ గారు సిబిఐ కానీ సుప్రీంకోర్టు కానీ సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరాలి. అది ఏం కోరలేదు ఇంతవరకు. వాళ్ళు ఎవరు కూడా కోరలే. అవసరమైతే కోరతారు. చంద్రబాబు గారు ఇప్పుడు సిట్ వేశారు. సిట్లు కంటే ఇంకా పెద్దది కావాలితే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారుస్తారు. ప్రతి అవసరం సుప్రీంకోర్టు అయినా సుమోటోగా తీసుకుని జరిపించవచ్చు. దాంట్లో తప్పేం లేదు. అంటే అంబటి రాంబాబు గారు ఒక ట్వీట్ చేశారు, చంద్రబాబు గారు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పేసి. దాని గురించి మీరేమంటారు? ఏమండి, అంబటి రాంబాబు అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, నోటుకు వచ్చినట్టు ఎవరైనా ఏదో రాజకీయంగా లబ్ధి పొందడానికి ఏదో మాట్లాడతారు. అట్లా కాదు కదా. గవర్నమెంట్ ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకి మేలు జరగాలి, అంతా ఇది జరగాలన్నా, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలన్న ఇదితోనే దృఢ సంకల్పంతో చేస్తున్నాం. ఇప్పుడు అది ఎవరికైనా ఒకరు ఆలోచించాలి. 320 రూపాయలకి కేజీ నెయ్యి వస్తుందంటే దాన్ని ఒకరు ఆలోచించాలి. మనం వాళ్ళు కొనుక్కోవాలంటే అంగడిలో బయట ఎక్కడైనా కూడా 550 రూపాయలు 600 రూపాయలకి లేనిదే లేదు. 320 రూపాయలకి వస్తుందంటే నెయ్యి. దాన్ని ఒకసారి మీరు కూడా మీ ద్వారా కూడా మేము అడుగుతున్నాం, దానిలో ఎంతవరకు క్వాలిటీ ఉందన్నది మీరు కూడా ఒకసారి ఆలోచించండి. మనకి ఇవాళ బయట కొనుక్కుంటే 600, 500 అబవ్, ఎంత క్వాలిటీ తరంగా పెంచుకుంటే 500 నుంచి 600 ఉంది. 320 రూపాయలకు వస్తుందంటే దాంట్లో ఏ మర్మం ఉంది? వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారా? ఏ రైతు కూడా ఫ్రీగా రాదే. రైతుకి కూడా మిగిలితే 50 రూపాయలు మిగులుతాయి. సర్వీస్ ఎవరైనా అమ్ముకునేవాడు వ్యాపారస్తుడికైనా 50 రూపాయలు లేకపోతే 60 రూపాయలు మిగులుతాయి. 100 మిగలవు. ఆ రకంగా వ్యాపారాలు చేయరు. 500కి మార్కెట్ 500 నుంచి 600 నడుస్తుంది. 320 రూపాయలకి నెయ్యి సప్లై చేస్తున్నారంటే అది ఎంత కల్తీ అయితే సప్లై చేస్తున్నారు. మనం కూడా అసలు వాళ్ళు చెబుతుంది కదా, మనం కూడా ఆలోచన చేయాలి. సామాన్యుడికి కూడా ఆలోచన చేసి సామాన్యుడు కూడా ప్రశ్నించాలి. అది అంటే చంద్రబాబు గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు. ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ పిటిషన్లో? ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ కమిటీ వేసింది. నిర్ధారణ మొత్తం తేలిద్ది. ఏమి ఇబ్బంది లేదు. ఎవరు తప్పు దోషులో తేలిద్ది. చంద్రబాబు గారి పూర్తి నమ్మకం ఉంది. ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు,
ఊరకే బురదలతాకి ఏదో మాట్లాడు ఆయనే పక్క ఆధారాలతోనే మాట్లాడాడు. చక్కగా నీకు తెలిసింది. సుప్రీంకోర్టు అవ్వచ్చు, సిబిఐ కేసు వేసిన దోషులను ఎవరో తెలియదు. అంటే మరో పక్క కూటమి ప్రభుత్వం ఏమని చెప్తుంది అంటే ల్యాబ్ రిపోర్ట్ల ఆధార ప్రకారంగానే అందులో ఇలా కలిసింది అని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? కేంద్రంలో ఉన్న పెద్ద ఒక ల్యాబు ఉన్నత స్థాయిలో ఉన్న ల్యాబే రిపోర్టే. వీళ్ళెవరో చేతిరాతకి పూర్వకంగా ఇవ్వాలి. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే, ఆలస్యంగా వచ్చిన తర్వాతే మాట్లాడారు కానీ లేకపోకుండా నిజ నిజాలు తేలకోకుండా మాట్లాడలే. ఏదో వాళ్ళ మీద నెపం మోపాలని ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు. ఇలా జరిగింది అని బయట పెట్టారు. అది బయట పెట్టడం తప్ప చంద్రబాబు గారు వాళ్ళు చేసిన తప్పు ఇలా చేశారు, లడ్డూలు నెయ్యి కలిపారని చెప్పడం తప్ప ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో జరిగే ల్యాబే. అది వాళ్ళు ఇచ్చిందే, ఈ వేరే వాళ్ళు ఇచ్చింది కాదు, సొంతంగా రాసి ఇచ్చింది కాదు. వాళ్ళు కూడా తెలుసుకుని మాట్లాడాలి. అంటే చంద్రబాబు గారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ అయితే వేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి గారు. ఇది ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ పిటిషన్లో? ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ కమిటీ వేసింది. నిర్ధారణ మొత్తం తేలిద్ది. ఏమి ఇబ్బంది లేదు. ఎవరు తప్పు దోషులో నేను తేలిద్ది. చంద్రబాబు గారి పూర్తి నమ్మకం ఉంది. ఆయన కమిట్మెంట్ ఉన్న నాయకుడు. ఊరకే బురదలతాకి ఏదో మాట్లాడు ఆయనే పక్క ఆధారాలతోనే మాట్లాడాడు. చక్కగా నీకు తెలిసింది. సుప్రీంకోర్టు అవ్వచ్చు, సిబిఐ కేసు వేసిన దోషులను ఎవరో తెలియదు. అంటే మరో పక్క కూటమి ప్రభుత్వం ఏమని చెప్తుంది అంటే ల్యాబ్ రిపోర్ట్ల ఆధార ప్రకారంగానే అందులో ఇలా కలిసింది అని చెప్పేసి అయితే కూటమి ప్రభుత్వం ఉంటుంది. దాని గురించి మీరేమంటారు? కేంద్రంలో ఉన్న పెద్ద ఒక ల్యాబు ఉన్నత స్థాయిలో ఉన్న ల్యాబే రిపోర్టే. వీళ్ళెవరో చేతిరాతకి పూర్వకంగా ఇవ్వాలి. ల్యాబ్ రిపోర్ట్ వచ్చిన తర్వాతే, ఆలస్యంగా వచ్చిన తర్వాతే మాట్లాడారు కానీ లేకపోకుండా నిజ నిజాలు తేలకోకుండా మాట్లాడలే. ఏదో వాళ్ళ మీద నెపం మోపాలని ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా మాట్లాడారు. ఇలా జరిగింది అని బయట పెట్టారు. అది బయట పెట్టడం తప్ప చంద్రబాబు గారు వాళ్ళు చేసిన తప్పు ఇలా చేశారు, లడ్డూలు నెయ్యి కలిపారని చెప్పడం తప్ప ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది ఒక కేంద్ర దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో జరిగే ల్యాబే. అది వాళ్ళు ఇచ్చిందే, ఈ వేరే వాళ్ళు ఇచ్చింది కాదు, సొంతంగా రాసి ఇచ్చింది కాదు. వాళ్ళు కూడా తెలుసుకుని మాట్లాడాలి. నేను చేయలేదని వెళ్ళి వెంకటేశ్వర స్వామి ముందు ప్రమాణం చేయమనండి జగన్మోహన్ రెడ్డిని నేను చేయలేదని. ఎవరో నాకు నేను తెలిసి చేయలేదని చెప్పి తెలివిగా మాట్లాడుతున్నారు. తెలియ చేయలేదంటే ఇతను వెళ్ళి చేతులతో ఇతను కలిపిస్తారు చేసే విధంగా చేశారు. వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు అక్కడ చేశారు. అది ఇప్పుడు ఎంక్వైరీ చేశారు. దాన్ని నేరం అని తేలింది. దానికి ఇప్పటికైనా మారి తప్పు అయిపోయిందని క్షమాపణ కోరుకోవాలి ఆ గత పాలకులు. అది చేయకుండా మళ్ళీ అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు. అయితే మానుకుని తప్పు అయిపోయిందని క్షమాపణ కోరుకుంటే ఆ దేవుడు క్షమిస్తాడు. లేదంటే పర్యవసానం ఆ దేవుడే చూస్తాడు. 100% అది ఒక దేవుడి మీద ఒక హిందూ అయ్యుండి చేసిన మహాపాపం చేశారు. అది క్షమించరాని నేరం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైఫల్యం ఇదంతా కూడా ఆ పాలకుల వైఫల్యమే. దాన్ని క్షమించరాని నేరం చేశారు. భగవంతుడి విషయంలో అలా చేశారంటే క్షమించరాని నేరం. ఎంతోమంది మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించారు. ప్రతి ఒక్కరు కూడా దాన్ని క్షమించరు.